హిందూపురం నుంచి పోటీ చేయడానికి స్వామి పరిపూర్ణానంద డిసైడ్ అయ్యారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్వామీజీకి బాలకృష్ణ అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకుకు గండిపడకుండా బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే స్వామి పరిపూర్ణానందకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. అందుకే బాలకృష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలని పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. హిందూ మత బోధనలతో తెలుగు రాష్ట్రాల్లో స్వామి పరిపూర్ణానంద మంచి గుర్తింపు సాధించారు. ఆ గుర్తింపుతోనే ప్రజాప్రతినిధి కావాలని భావించారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు స్వామి పరిపూర్ణానంద. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. కమలం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఓ సన్యాసి తెలంగాణకు సీఎం కాలేడా అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు. యూపీలో యోగి, తెలంగాణలో పరిపూర్ణ అంటూ తనకు తాను ప్రచారం చేసుకున్నారు. కానీ తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి రాజకీయాల వైపు ఆసక్తి తగ్గించారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. హిందూపురం లోక్సభ సీటుపై ఫోకస్ పెట్టారు. తాజాగా పెనుకొండను స్థావరంగా చేసుకుని రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉండడంతో ఇక తనకు తిరుగులేదని భావించారు. కానీ హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ముస్లిం ఓటు బ్యాంక్ అధికం. ఆ సీట్ బీజేపీకి ఇస్తే అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎఫెక్ట్ ఉంటుందని, అది మొదటికే మోసం వస్తుందని టీడీపీ ఆ స్థానాన్ని తీసుకుంది. బీసీ నేత పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి కోపంతో ఉన్న స్వామి పరిపూర్ణానంద చివరి వరకు ప్రయత్నాలు చేశారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అయినా వర్కౌట్ కాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో దిగారు. హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తే అది దక్కకపోయేసరికి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు పరిపూర్ణానంద స్వామి. బాలకృష్ణపై కోపంతోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని, తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో బాలకృష్ణ మొదటి వ్యక్తి అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీకి ఓటమి లేదు. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అధికం. అటు పరిపూర్ణానంద స్వామి హిందూ భావజాలంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఓట్లు చీల్చుతారా, లేకుంటే వైసీపీ ఓట్లకు గండి కొడతారా అన్నది చూడాలి మరి.